పల్నాడు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, కలెక్టర్ అరుణ్ బాబు పరామర్శించారు. డయేరియా కేసులు నమోదవుతున్న లెనిన్ నగర్, మారుతి నగర్లో పర్యటించి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ అరుణ్ బాబుతో కలిసి డయేరియా ప్రాంతాలను పరిశీలించామని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. త్రాగునీరు కలుషితం కావటం, డ్రైనేజ్ వ్యవస్థ పరిశుభ్రంగా లేకపోవటం వలన డయేరియా అతివేగంగా వ్యాప్తి చెందిందని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారిని తీసుకురాలేమని, ఇక మీద ఏ ప్రాణం కోల్పోకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే ఎరపతినేని. ఇబ్బందులు ఎదుర్కొన్న లెనిన్ నగర్, మారుతి నగర్ ప్రాంతాలని గౌరవ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, ప్రభుత్వ అధికారులందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ కావటం వల్ల ఆ సమస్య మనకి రావటం, అదేవిధంగా డ్రైనేజ్ సమస్య కూడా అక్కడ ఉన్నట్లు కూడా మేము చూసాం. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది. సంబంధిత అధికారులు, మున్సిపల్ అధికారులు కానీ, లేకపోతే డిఎంహెచ్ఓ గారు కానీ, ఇతర అందరు అధికారులు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ సమస్యని త్వరితగతిన కంట్రోల్ చేయాలి. అదేవిధంగా పట్టణం మొత్తం కూడా శానిటేషన్ కూడా సరిగా లేదనేది కూడా ప్రజల నుంచి కొన్ని ఫిర్యాదులు వచ్చినాయి. దాన్ని కూడా ఎక్కడికక్కడ డ్రైనేజ్ కూడా ఫిల్టర్ చేయమని చెప్పాం. పట్టణం అంతా అప్రమత్తం చేయమని చెప్పాం. తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. ఎందుకంటే రైనీ సీజన్ కూడా ఉంది కాబట్టి వైరల్ డిసీజెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి.